హాయ్ ఫ్రెండ్స్, 20 మినిట్స్ తర్వాత ముగ్గు మసాలా రెడీ అయిపోయింది. దీంట్లోకి కొంచెం గరం మసాలా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. కొత్తిమీర వేసాం, కొత్తిమీర, గరం మసాలా. ఇప్పుడు మనం తెలంగాణ స్టైల్ బగారా రైస్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ వెలిగించుకొని దానికి ఒక గిన్నె పెట్టుకుందాం. గిన్నె పెట్టుకొని ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ వేడెక్కింది. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి ఇప్పుడు మనం బగారా రైస్లోకి కావాల్సిన ఐటమ్స్ చూద్దాం. దీనికోసం 2 బిర్యానీ ఆకు, 4-5 యాలకులు, ఒక స్టార్ అనీస్, 5-6 లవంగాలు, కొన్ని పచ్చిమిరపకాయలు, 4-5 పచ్చిమిరపకాయలు, అండ్ ఒక టమాటా, అండ్ అదేవిధంగా 2 ఉల్లిపాయలు, కొంచెం షాహీ జీరా. ఫస్ట్ మనం ఆయిల్ వేడెక్కింది. ఇందులోకి మనం బగారా ఆకులు వేసుకున్నాం. అండ్ అదేవిధంగా ఇందులోకి యాలకులు, మన స్టార్ అనీస్, అండ్ లవంగాలు అండ్ షాహీ జీరా. ఈ మసాలాలన్నీ వేగిన తర్వాత ఇందులోకి మనం ఉల్లిపాయలు, అండ్ అదేవిధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, పుదీనా, టమాటాలు, అదేవిధంగా పచ్చిమిరపకాయలు వేసుకొని మనం గ్లాసున్నర వాటర్ పోసుకొని బాయిల్ చేసి ఆ తర్వాత బియ్యం ఇందులో బియ్యం వేసుకొని ఒక 10 నిమిషాలు దమ్ చేస్తే మన బగారా రైస్ రెడీ అవుతుంది. అది ఆ ప్రాసెస్ ఏందో చూద్దాం. ఇందాక చెప్పిన విధంగా ఇందులో తెలంగాణ స్టైల్ బగారా రైస్ ఇందాక చెప్పిన విధంగా ఇందులో ఉల్లిపాయలు వేసుకొని ఉల్లిపాయలని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇవి ఫ్రై చేసుకోవాలి. మన ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేసి ఇందులోనే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. కొత్తిమీర, కొంచెం పుదీనా, పచ్చిమిరపకాయలు, టమాటాలు, అదేవిధంగా పచ్చిమిరపకాయలు కూడా ఇందులో వేసుకొని ఇవంతా మగ్గే వరకు ఇవి మగ్గించుకోవాలి. తర్వాత మనం ఇవాళ కేజీ రైస్ తీసుకున్నామండి. కేజీ రైస్ అంటే 6 కప్పులు వస్తుంది. సో నేను కప్పున్నర నీళ్ళు పోసుకుంటాను. అది బియ్యం నానబెట్టుకున్నాను కాబట్టి కప్పున్నర పోసుకుంటానండి. మీరు కూడా అలాగే బియ్యం నానబెట్టుకున్న గంట ముందు కప్పున్నర వాటర్ పోసుకుంటే మీకు ఒక రైస్ మంచిగా వస్తుంది. కప్పు రైస్కి 1.5 కప్పుల వాటర్ని నేను బాయిల్ చేసుకున్నాను కెటిల్లో. అది ఇందులో పోసుకుంటున్నాను. బాయిల్ చేసుకోవడం వల్ల మీకు త్వరగా అయిపోతుంది. మీరు నార్మల్ వాటర్ అయినా పోసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో మీరు తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. కొంచెం పడుతుందండి, 2 టేబుల్ స్పూన్ వరకు. సో చెక్ చేసుకొని ఉప్పు అడ్జస్ట్ చేసుకోండి. మన వాటర్ని మంచిగా రోల్ బాయిల్ చేసుకోవాలి. మంచిగా ఫ్లేవర్స్ అన్నీ అందులో వాటర్లోకి ఇంకాలి. సో మనం వాటర్ని కొంచెం ఒక 1 మినిట్ 2 మినిట్స్ మంచిగా రోల్ బాయిల్ చేసుకోవాలి. మన వాటర్ మంచిగా రోల్ బాయిల్ అయిపోయి ఇందులో మనం ఒక 1 అవర్ పాటు వాష్ చేసుకున్న బాస్మతి రైస్ని ఇందులో వేసుకోవాలి. మన రైస్ 50% ఉడికిపోయిందండి, చూస్తున్నారు కదా. ఇప్పుడు దీన్ని మనం షుగర్ పాలతో
దమ్ చేసుకుందాం. ఆయిల్తో ఇలా మొత్తం కవర్ చేసుకొని సిల్వర్ ఫాయిల్తో మొత్తం కవర్ చేసుకొని మన లిడ్ని బిగించేసుకొని దీన్ని ఒక 15 minutes దమ్ చేసుకొని ఒక 10 minutes స్టేబుల్ స్టేట్లో వదిలేస్తే లిడ్ తీయకుండా మన బగారా రైస్ రెడీ అయిపోతుందండి. ఓకే, ఇస్మాయిల్ బగారా రైస్ పుల్లలైంది మంచిగా పొడి పొడిగా. ఇప్పుడు దీన్ని మనం సౌదీ స్టైల్లో సుఫ్రా మీద వేసుకుందాం. సౌదీ స్టైల్ ఆఫ్ హీటింగ్. अन्ना ये तो बहुत अच्छा लग रहा है यार, तो ज़बरदस्त बना है बगारा राइस, सुपर फीलिंग आ रहा है यार, टेस्ट देखो ज़बरदस्त लग रहा है रे। वाह, ఇదే మన మురుగు మసాలా సౌదీ స్టైల్ ఇన్ సుఫ్రా. ఫ్రెండ్స్ చూసారా ఎలా ఉందో? వా, अभी मैं इसको खा के दिखाता, टेस्ट करके बताओ टेस्ट कैसा है. करके बता रहा मैं तुमको। थोड़ा सा राइस लेना, थोड़ा सा चिकन का पीस लो, एक थोड़ा सा प्याज लो, ये देखो ये कॉम्बिनेशन में एक बार खाना, भाई जन्नत है, जन्नत यही है, जन्नत नहीं जाना ऊपर, इधर ही है, सब जन्नत इधर है। జబర్దస్త్. ఫ్రెండ్స్ మీకు కూడా నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఆల్. दे दो भाई, आएगा तो कम हो जाएगा. हाँ, मैं क्या पेटू हूँ जो इतना खाऊंगा? ये हाथी भी नहीं खा सकता. हाथी मेरे साथी इतना खाना देखकर सर चकरा रहा है. ए जलेबी, मैं लोगों को बड़े ही प्यार से खाना खिलाता हूँ. परोसे हुए खाने को जो खत्म ना करे उसे मैं खत्म कर देता हूँ. तो फैसला तुम्हें करना है जलेबी. तुम जिंदगी भर ये दावत नहीं भूल पाओगे. शुरू करो. लगता है ये मर्डर का नया स्टाइल है. दूसरे मार मार कर मारते हैं, ये खिला खिला कर. क्या हुआ? बाद में होगा.